హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రంజాన్ స్పెషల్ డెలిషియస్ స్వీట్ రెసిపీ సొరకాయ హల్వా. ఈ సొరకాయ హల్వాని ఇలా కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే ఎంతో డెలిషియస్గా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. అంత బాగుంటుంది ఈ హల్వా. ప్రిపేర్ చేసిన హల్వా మొత్తం చిటికెలో అయిపోతుంది. అంత డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇలా లేతగా ఉన్న సొరకాయల్ని 2 తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా స్కిన్ తీసేయాలి. చూడండి, స్కిన్ తీసేసిన తర్వాత ఇలా కట్ చేసి ఇప్పుడు కట్ చేసిన ఈ పార్ట్ని పక్కకు తీసేయాలి. పై పార్ట్ని మాత్రమే మనం హల్వాకి యూస్ చేయాలి. ఇలాగే మిగతా పీసెస్ అన్ని కట్ చేసి ఇప్పుడు గ్రేటర్ తీసుకొని ఈ వైపు తురమాలి. చూడండి, ఇప్పుడు ఈ సొరకాయ తురుముని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్, అలాగే 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు వేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా తురిమి పక్కన ఉంచిన సొరకాయ తురుము వేయాలి. ఇప్పుడు ఇందులో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయాలి. ఒకసారి ఇలా బాగా కలపాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. తర్వాత ఒక టీ కప్తో 2 కప్స్ వరకు పాలను వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టి మనం వేసిన పాలు మొత్తం ఇంకిపోయే వరకు ఈ సొరకాయని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టనవసరం లేదు, ఎందుకంటే సొరకాయ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనం వేసిన పాలు మొత్తం ఇంకిపోయి ఇలా దగ్గరగా వస్తుంది హల్వా. ఇప్పుడు ఇందులో టీ కప్తో 3/4 కప్ వరకు బ్రౌన్ షుగర్ వేసాను. మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇంకా 4 ఇలాచీ కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని మరో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి స్వీట్ చెక్ చేసుకొని షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయాలి. ఇప్పుడు మరో 1 మినిట్ దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు చివరగా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, డెలిషియస్గా ఉండే సొరకాయ హల్వా ఈ రంజాన్కి ఇలా రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చాలా డెలిషియస్గా ఉంటుంది. ఈ హల్వాలో పాలు వేస్తున్నాం కాబట్టి, ఈ హల్వాని పాలతో ప్రిపేర్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటే హల్వాని ఇలా చూస్తుంటే నోరూరుతుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ రంజాన్కి డెలిషియస్గా ఉండే సొరకాయ హల్వాని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.